రోజు ఈ వీడియోలో గోంగూర పప్పు రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా దీన్ని మనం చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. దీనికి కావాల్సింది ఇలా కుక్కర్లో 1 కప్పు నిండుగా పప్పును తీసుకోవాలి. ఈ కప్పు 150 గ్రామ్స్ ఉంటుంది. దీనిని చక్కగా శుభ్రంగా కడిగి దీంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేయాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయాలి. రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద గోంగూర కట్టను తీసుకొని దానిని ఒలిచి శుభ్రంగా 2 సార్లు కడిగి ఈ పప్పులో యాడ్ చేస్తున్నాను. నేను చింతపండు, టమాటాని ఏమి యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంది. నేను ఈ గోంగూరని ఒక 2-3 సార్లు వండాను. అందుకే నేను ఇందులో ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకునే గోంగూర అంత పుల్లగా లేకపోతే కొంచెం చింతపండుని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 3 నుండి 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనకి పప్పు గోంగూర చక్కగా ఉడికిపోతుంది. ఎసరంతా పోయిన తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను. ఇక్కడ గోంగూర పప్పు చాలా బాగా ఉడికిపోయింది చూడండి. ఇంకా ఇందులో ఉన్న వాటర్ దగ్గర కావడానికి ఒక 3 నుండి 5 మినిట్స్ పడుతుంది. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఇంకా ఈ పప్పుకి తాలింపును పెట్టేసుకుందాము. పొయ్యి మీద ఒక చిన్న కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులో వేసే ఎల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంక ఇది వేగిపోయింది. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకెళ్ళి ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ పప్పు చక్కగా ఉడుకుతుంది. ఈ తాలింపును యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కసారి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, టేస్టీ గోంగూర పప్పు రెసిపీ రెడీ. దీనికి కాంబినేషన్గా అప్పడాలు, వడియాలు, చలవ మిరపకాయలు లేకపోతే ఏదైనా ఫ్రై కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.